యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప మంచి వలె మీలో మీ పైన దిగి వస్తుంది. దేవుని కృప చేత మీరు అలంకరించబడుతున్నారు. ఈరోజు దేవుని కృపను బట్టి మీరు ఆత్మీయంగా అభిషేకించబడబోతున్నారు, విడుదల పొందుకోబోతున్నారు, స్వస్థత పొందుకోబోతున్నారు. రెండు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని కూడా చూడబోతున్నారు. ఈ ప్రవచన వాక్కును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూస్తారని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 62వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ఆదికాండం నుండి 1వ అధ్యాయం ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన సృష్టించిన అన్నింటినీ దేవుడు ఒకసారి చూచాడని మాట రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుడు దాన్ని ఆయన ఒకసారి తను చేసిన అన్నిటి చూచి మంచిదని అనుకున్నాడంట. ఈరోజు దేవుని కలిగిన, యేసుప్రభు కలిగిన మనస్సే మనం కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి అడుగు జాడలు నడవాల్సిన వారమై ఉన్నాం. మనం కూడా మన కార్యాలని, మన క్రియలను ఒకసారి ఎప్పటికప్పుడు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. నేను రోమన్ క్యాథలిక్లో ఫాదర్కి చదువుతున్నప్పుడు మమ్మల్ని సాయంత్రం మరి పడుకోవటానికి ముందు ఆత్మ పరిశోధన చేసుకోమని చెప్పేవాళ్ళు. అలా ఆత్మ పరిశోధన చేసుకొని తప్పులు ఒప్పులు ఉంటే మరి పశ్చాత్తాపడమని చెప్పేవాళ్ళు. అది నిజంగానే అది ఉన్నతమైన అనుభవంగా నేను భావిస్తున్నాను. ఈరోజు చాలామందికి మరి వెనక తిరిగి చూసే, అంటే మన జీవితాన్ని మనం ఎలాగ బ్రతికాము, ఎలాగ వచ్చాము, మన జీవితం ఎలా ఉందో ఆత్మ పరిశోధన చేసుకున్న మనస్సు లేదు. ఎప్పుడైతే ఈ ఆత్మ పరిశోధన చేసుకోలేని వాళ్ళుగా మనం తయారవుతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన విషయాలు మనం పట్టించుకోవడం మానేసి ఇతరుల గురించి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఇతరుల గురించి విమర్శిస్తున్నారో వాళ్ళందరూ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోలేని వాళ్ళనే విషయం బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళకు వ్యక్తిగతంగా ఆత్మ పరిశోధన చేసేవాడు ఏం చేయలేడంటే ఇతరుల గురించి మాట్లాడలేడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మనము పరిశోధించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడంటే మనసులో తనలో తన పశ్చాత్తాపడ్డాడు. నేను ఎందుకు ఇలా తయారయ్యాను, ఎందుకు మా నాన్న దగ్గరుండి బయటికి రావాల్సినానికి గల కారణం ఏంటి, వచ్చిన తర్వాత నా జీవితం ఎందుకు ఇలా అయింది చెప్పి తన్ను తానే అలాగా ఆత్మ పరిశోధన చేసుకున్నాడు. కాబట్టి మరలా తన కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుకోగలిగాడు. దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశోధించటంలో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి మన జీవితంలో. ఇప్పుడైనా గ్రహించండి, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ఆత్మ పరిశోధన ద్వారా మరి తండ్రి దగ్గరికి తిరిగి రాగలిగాడో, కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందగలిగాడో లూకా సువార్త 15:21-22లో, అలాగే మరి సుంకరి అన్నవాడు లూకా సువార్తలో మనం చదివితే సుంకరి దేవుని బిడ్డలారా పశ్చాత్తాపడినప్పుడు తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే నేను తన పాపాత్ముడుగా గుర్తించాడు. దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. అప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, నీతిమంతుడుగా తిరిగి వెళ్ళాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 18, 13, 14లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం ఎంతగా పడుతున్నామో, పశ్చాత్తాపం ఎంతగా కలిగి ఉంటామో అంతంతకు దేవునికి మనం దగ్గర అవుతాం, విడుదల పొందుతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి డే టు డే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మనం ఒక్కసారి మనం చేసిన కార్యాలన్నింటినీ 1 by 1 మనం ఆత్మ పరిశోధన చేసుకొని దానిలో చెడు ఉంటే తీసివేసుకొని మంచిది ఉంటే దేవునికి వందనాలు చెబుతూ ముందుకు సాగాలని కోరుతున్నాను. ప్రభు ఈ మాటను దీవించనుగాక. పరిశుద్ధము
నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తండ్రి, విశేషమైన ఆత్మతో నింపండి ప్రభా. పశ్చాత్తాపాత్మతో నింపమని, తాకమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. గాడ్ బ్లెస్ యూ.